హలో వెల్కమ్ టు విచిత్ర కథలు. వెల్కమ్ టు అనదర్ వీడియో, అనదర్ బ్లాగ్. సో ప్రెజెంట్లీ మనం అనగనగా ఒక రాజు మూవీ చూడడానికి సుదర్శన్ 35 మేము వచ్చేసాం అనమాట. సో ఇంకా 5 minutes షో స్టార్ట్ అవబోతుంది. చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుందో. ఫస్ట్ 3 మూవీస్ అయితే అంత సాటిస్ఫైడ్ అయితే ఇవ్వలేదు, కాకపోతే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాకు నవీన్ పోషెట్టి మీద. బాగా ఆయన కామెడీ టైం కూడా చాలా ఇష్టం నాకు. చూద్దాం కనీసం నవీన్ పోషెట్టిని ఇంప్రెస్ చేస్తాడో చేయడో. సంక్రాంతి విన్నర్ ఎవరో లెట్స్ డిసైడ్ టుడే. సో ఛానల్ కొత్తగా చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్. విచిత్ర సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తుండండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్రౌడ్ మాత్రం బాగానే ఉన్నారు. సో ఫైనల్ డన్ విత్ ద ఫిల్మ్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అనమాట. నాకే చాలా బాగా నచ్చింది సినిమా అయితే. మీరు కనుక మీ ఫ్రెండ్స్ ఒక సినిమా చూడాలి, ఈ సంక్రాంతి ఎంజాయ్ చేయాలంటే గో బుక్ యువర్ టికెట్స్ ఫర్ అనగనగా ఒక రాజు. మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. మంచి క్లీన్ కామెడీ అనమాట. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే, మంచి డబ్బులు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని మన రాజు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాల్లోనే మన హీరోయిన్ మీనాక్షి చౌదరి కలుస్తారు అనమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మెయిన్ థింగ్ పాజిటివ్ గురించి మాట్లాడేసుకుంటే, నవీన్ పోలిశెట్టి మ్యాన్ అస్సలు సింగిల్ పంచెస్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, వామో నెక్స్ట్ లెవెల్ అనమాట. సినిమా మొత్తం తన షోల మీద తీసుకున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ దాకా నవీన్ పోలిశెట్టే కనిపిస్తుంటారు. నవీన్ పోలిశెట్టి ఉన్న ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ మీకు ఏదో విధంగా అట్రాక్ట్ చేస్తున్నట్టు. అది కామెడీ అయిన సీన్ కానీ, సెకండ్ రోజు కొన్ని ఎమోషన్ సీన్స్ అయినా కానీ, ఏదైనా కానీ మ్యాన్ నెక్స్ట్ లెవెల్ అసలు. నేనైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో నవీన్ పోలిశెట్టి నుంచి, అది 100% డెలివర్ చేశాను అనమాట. నవీన్ పోలిశెట్టి ఈజ్ ఏ మంచి టైమింగ్ ఉన్న యాక్టర్ అనమాట. లైక్ ఓన్లీ నాట్ కామెడీ అనమాట. ఏ సెంటెన్స్కి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఏ వర్డ్కి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి తనకి చాలా బాగా తెలుసు అనమాట. సో ఈజ్ డన్ ఫ్యాబులస్ జాబ్ యాజ్ ఏ యాక్టర్గా. అండ్ రైటర్ గురించి మాట్లాడేసుకుంటే, యాజ్ ఎ నవీన్ పోలిశెట్టి ఈజ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ అనమాట. అండ్ అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు ఎక్కడ బోర్ కొట్టుకుందా, మంచి కన్వర్జేషన్స్, సింగిల్ లైన్ పంచెస్తో, కామెడీ ట్రాక్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు అనమాట. మెయిన్లీ ఫస్ట్ ఇనిషియల్ పోర్షన్స్ కొంచెం టైం తీసుకున్నా కానీ, ఆ తర్వాత రొటీన్గా ఉన్నా కానీ, ఆ తర్వాత నుంచి మంచి కామెడీ సీన్స్తో, సింగిల్ లైన్ పంచెస్తో హిలేరియస్గా వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ సెకండ్ హాఫ్ సడన్గా పొలిటికల్ సైడ్ వెళ్ళిపోతుంది. అది నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. కానీ తర్వాత వచ్చే పాదయాత్ర సీన్ కానీ, మహేష్ బాబు రిఫరెన్స్ వచ్చే సీన్స్ కానీ హిలేరియస్గా వర్కౌట్ అయినాయి. అండ్ లిటిల్ బిట్ ఎమోషన్ యాడ్ చేశారు. అండ్ క్లైమాక్స్లో కొంచెం రష్ అయినట్టు ఫీల్ వచ్చింది నాకైతే. సో ఓవరాల్ ఇట్స్ ఏ గుడ్ ఎంటర్టైన్మెంట్, మంచి క్లీన్ ఎంటర్టైన్మెంట్ అనమాట. మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. అలా అని డ్రాగో సీన్స్ కానీ, లాగ్ ఉన్న సీన్స్ కానీ, చాలా ఎమోషనల్ ఉన్న సీన్స్, అలాంటి సీన్స్ అంటే ఏముండవు అనమాట. అలా ఫాస్ట్ ఫేస్గా సినిమా అంటే వెళ్తూనే ఉంటుంది. సినిమా అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా ఫాస్ట్ ఫేస్గా వెళ్తూనే ఉంటుంది. మీకు బోర్ కొడుతుంది అన్న ఫీల్ అయితే రానియదు నాకు తెలిసి అయితే. సో అది ఓవరాల్గా సినిమా గురించి అయితే. అండ్ రిమైనింగ్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడేసుకుంటే, మ్యూజిక్ బై విజయ్ మేయర్. సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్ సిచ్యువేషన్ తగ్గట్టే ఉన్నాయి. కాకపోతే సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ అనవసరంగా పెట్టారనిపించింది. ఆ సాంగ్ ప్లేస్ ఏదైనా మంచి డ్రామా క్రియేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది అనమాట. బట్ బీజేఎం ఇస్ టూ గుడ్ మ్యాన్. అసలు నేను విజయ్ మేయర్ ఇలాంటి బీజేఎం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. బీజేఎం అయితే సినిమాని ఎలివేట్ చేసింది చాలా సీన్స్లో. నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇంకా ప్రొడక్షన్ వేసుకుంటే, మన సిద్ధ రమేష్తో చాలా బాగా ఇచ్చిన గాంజోలు రిప్రజెంట్ చేస్తారు సినిమాని. అండ్ సినిమాటోగ్రాఫర్ బై యువరాజ్. నాకు తెలిసి TFLలో అండర్ రేటెడ్ సినిమాటోగ్రాఫర్ అంటే యువరాజ్ అనమాట. నాకు ఆయన సినిమాటోగ్రాఫర్ చాలా ఇష్టం అనమాట. ఆయన ఫస్ట్ ఫిలిం కృష్ణగాడి వీరప్రేమ గాథ నుంచి నాకు తెలుసు ఆయన ఎలాంటి ఫ్రేమ్స్ యూజ్ చేస్తారు, ఆయన సినిమాటోగ్రఫీ ఎలా ఉంటుంది, నీట్ అండ్ క్లీన్గా. అండ్ చాలా వరకు నేచురల్ ఫ్రేమ్స్ యూజ్ చేస్తారు అనమాట. సో ఈ సినిమాలో కూడా అలాంటి ఫ్రేమ్స్ యూజ్ చేశారు. అండ్ లైక్ డిట్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ గురించి పరమాయించుకుంటే, నవీన్ వన్ పాయింట్ షో అంతే. సినిమా మొత్తం నవీనే కనిపిస్తాడు, నవీనే మిమ్మల్ని నవ్విస్తాడు, నవీనే సినిమాని ముందుకు తీసుకెళ్ళిపోతారు అనమాట. నవీన్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ నిజంగా. నెక్స్ట్ ఇంకా మీనాక్షి చౌదరి గురించి మాట్లాడేసుకుంటే, సినిమాలో చాలా వరకు క్యూట్ గా కనిపిస్తుంది అన్నమాట. చాలా వరకు క్యూట్నెస్ అనిపిస్తుంది. భయం ముందర ఎంత క్యూట్ గా అనిపిస్తుంది మీనాక్షి చౌదరి. కొన్ని సీన్ల వరకు పల్లె బాగానే చేసింది అన్నమాట. కొన్ని సీన్లో ఏదో యాక్ట్ చేస్తున్నట్టు యాక్ట్ చేసింది. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ సమక్ చంద్ర కానీ రిమైనింగ్ డన్ గుడ్ జాబ్. పర్లేదు, చాలా బాగా చేశారు. ఓన్లీ వన్ పర్ఫార్మెన్స్ మాట్లాడేసుకుంటే ఓన్లీ నవీన్ పోలిశెట్టి తప్ప రిమైనింగ్ వాళ్ళకి అంత స్కోప్ అయితే లేదు. సో అది ఓవరాల్గా నాకు అనిపించింది.
ఇంకా ఇంకా ఓవరాల్ మాట్లాడేసుకుంటే ఇట్స్ ఏ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్. బుక్ యువర్ టికెట్స్ విత్ యువర్ ఫ్యామిలీ అయినా కానీ ఫ్రెండ్స్ కానీ వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. నవీన్ పోస్టెడ్ మీద మీరు హోప్స్ పెట్టుకుని వెళ్ళండి. హీ విల్ డెఫినెట్లీ సాటిస్ఫై యూ. మంచి లాఫ్స్ ఉంటాయి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మెయిన్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి. కాకపోతే సడన్గా క్యారెక్టర్లో చేంజ్ రావటం, ఆ బిట్ట ఎమోషనల్ ట్రాక్ తీసుకురావడం అనేది కొంచెము మరీ అంత డిసప్పాయింట్ అనిపించదు. కాకపోతే కొంచెం మంచి డ్రామా క్రియేట్ చేసి ఉండొచ్చు కదా అన్న ఫీల్ వస్తుంది అనమాట. సో అంతే. కాకపోతే ఓవరాల్గా ఇట్స్ ఏ పక్కా ఎంటర్టైన్మెంట్ అనమాట. సో నాకైతే బాగా నచ్చింది సినిమా. సో దట్స్ ది రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ మై రివ్యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తున్నా, సపోర్ట్ చేస్తుండండి, సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బై బై.